అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆనిముత్యాలైనటువంటి వడ్డే శివ గారు, మా శంకర్ గారు, జయశంకర్ గారు, అలాగే ఈ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి అంజి గారు, ఈ జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మదన్ మోహనాచారి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మా అమ్మలు అక్కలు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అయితే అమ్మ మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ కత్తెర గుర్తు ఎవరిది? ఈ కత్తెర గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని రోజులు మనం చెయ్యి గుర్తు చూసినాం, కారు గుర్తు చూసినాం, కమలం పువ్వు గుర్తు చూసినాం. మరి కత్తెర గుర్తు ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది? మరి కత్తెర గుర్తు ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది? ఇది మంగళోళ్ళ చేతిలో ఉండాల్సిన కత్తెర, ఇది కుర్మోళ్ళు గొర్రెలకు ఉన్ని కత్తిరించే కాడు ఉండాల్సిన కత్తెర, ఇది మన కౌసలోళ్ళ చేతిలో ఉండాల్సిన కత్తెర, ఇది మన మేరోళ్ళ చేతిలో ఉండాల్సిన కత్తెర, మన బీసీలు మన సూదరోళ్ళ చేతిలో ఉండాల్సిన కత్తెర ఇవాళ కీడికి ఎందుకు వచ్చింది, ఈ నాగర్ కర్నూలుకి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి చెప్తా, బాగా అర్థం చేసుకోండి. అమ్మా కాంగ్రెస్ పార్టీ ఎవరిది? రెడ్డి వాళ్ళది. టిఆర్ఎస్ పార్టీ ఎవరిది? వెలమోళ్ళది. బీజేపీ పార్టీ ఎవరిది? బాపన వాళ్ళది. వాళ్ళందరికీ ఒక్కొక్క పార్టీ ఉంది. మన సూదరులకు, మన బీసీలకు, మన వడ్డెరాలకు, మన ముదిరాజులకు, మన యాదవులకు, మన మున్నూరు కాపులకు, మన రజకులకు, మన నాయ బ్రాహ్మణులకు, మన విశ్వ బ్రాహ్మణులకు మనకు ఒక్క పార్టీ లేకుండే ఇన్ని రోజులు మనకు పార్టీ లేకుండే. ఇవాళ మనం అందరం కలిసి ఒక పార్టీ పెట్టుకున్నాము. మా ఓట్లు మేము వేసుకుంటాం రా, ఇంకెన్ని రోజులు మీకు వెయ్యాలరా అని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పార్టీ తీసుకొచ్చి ఆ పార్టీకి కత్తెర గుర్తయితే బాగుంటది, మా అమ్మలక్కల చేతుల్లో ఉంటది, మా మేరన్న చేతిలో ఉంటది అని చెప్పి కత్తెర గుర్తుంది. అరే రారా బుద్ధి పైకి రారా బుద్ధి. కత్తెర గుర్తయితే బాగుంటది అనేటువంటి ఉద్దేశంతో ఈ కత్తెర గుర్తును తీసుకొచ్చినాం అమ్మ. ఇక ఏం పొద్దుగాలు వస్తాడు, కారు గుర్తు ఆయన వస్తాడు, చెయ్యి గుర్తు ఆయన వస్తాడు మీ దగ్గరికి, ఇంకో గుర్తు ఆయన వస్తాడు. వచ్చి ఏమంటాడు, మీకు పైసలు ఇస్తాం, మీకు మందు దాపిస్తాం అని ఒక ఆయన చెప్తాడు, ఒక ఆయన ఇల్లు కట్టిస్తా అని చెప్తాడు, ఇంకొక ఆయన మీకు గొర్రెలు ఇప్పిస్తా, బర్రెలు ఇప్పిస్తా, లోన్లు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా అని చెప్తాడు. అమ్మా నేను ఒక మాట చెప్తున్నా తల్లి, ఇవాళ ఎవరా ఆరా వదిలే, పిల్లలు అన్నప్పుడు ఆడుకోరా, ఏం కాదు పిల్లలు అన్నప్పుడు గట్టిగా ఉంటారు అమ్మా. అయితే వీళ్ళందరూ వచ్చి ఇస్తాంటారమ్మా. ఒక మాట చెప్తున్నా, ఇవాళ బయట పడ్డది అమ్మా, మన పిల్లలు, మన సూదరుల పిల్లలు సర్కారు బడికి పోతారు కదా ఆడపిల్లలు పోతే ఆడపిల్లలకు సర్కారు ఏం చేస్తుందంటే, పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత పెద్ద మనిషి అవుతారు, కొద్దిగా వాళ్ళకి మంతు ప్రాబ్లం ఉంటది కదా. కేంద్ర ప్రభుత్వం ఆ ఆడబిడ్డలకు శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలి, శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని పెడితే ఈ రేవంత్ రెడ్డి ఇదే కేసీఆర్ కలిసి మన ఆడబిడ్డల అంటుముట్టుల పైసలు 71 కోట్లు తిన్నారమ్మా. వీళ్ళు తిన్నారు ఈ దొంగలు. ఇవాళ మన తల్లులకు రావాల్సినటువంటి పెన్షన్ పైసలు తిన్నారమ్మా ఈ దొంగలు. మన పెన్షన్ పైసలు తిన్నారు, మన బడి పొరగాళ్ళ బల్పాల పైసలు తిన్నారు, మన దవాఖాన్ల పైసలు తిన్నారు, మన సూది మందు పైసలు తిన్నారు. ఈ దొంగల ముఠ అంతా కలిసి మన సొమ్ము మీద ఎగబడి తింటా ఉంటే, అరే ఇంకెన్ని రోజులు తింటారా పందికొక్కులు లెక్క, మా గుర్తు మాకు కావాలి, మా జెండా మాకు కావాలని ఇవాళ మన బీసీల కోసం జెండా తీసుకొచ్చినామమ్మా. మన ఎస్సీల కోసం, మన ఎస్టీ, మన మైనార్టీల కోసం జెండా తీసుకొచ్చినాం అమ్మా. నేను ఒక మాట చెప్తా ఉన్నా, రేపు పొద్దుగాల టిఆర్ఎస్ పార్టీ ఆయన వస్తాడు, కారు గుర్తోడు వచ్చి ఓటేయమంటాడు మిమ్మల్ని. ఒక్కటే మాట చెప్పు, అరే నా ఆడబిడ్డల
బాత్రూంల పైసలు ఎందుకు తిన్నవరా అని అడుగువాన్ని. ఇలా ఒక్కసారి సర్కార్ బళ్ళల్లో బాత్రూమ్ పయకాలు కట్టి మరి పైసలు ఇస్తే అమ్మా, సర్కార్ బళ్ళల్లో ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు, జర బాత్రూమ్ సపరేట్గా ఉండాలి, వాళ్ళకు మంచిగా ఉండాలని చెప్పి ఒక బాత్రూమ్ కట్టి రాని పైసలు ఇస్తే 100 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరు పంచుకొని తిన్నారు. 100 కోట్లు బాత్రూంల పైసలు తిన్నారు మన ఆడపిల్లలు. బాత్రూంల పైసలు ఏ పైసలు ఇచ్చిపెట్టలే. భర్త చనిపోయి ఒంటరిగా బతికేటువంటి ఆడబిడ్డ ఉంటే ఆ ఆడబిడ్డ భర్త లేని ఒంటరి మళ్ళీ ఆడబిడ్డ పింఛన్ పైసలు తిన్న దొంగలు రేపు పొద్దుగాల మీ దగ్గర కోటర్ సీసా పట్టుకొని వస్తారు. రేపు పొద్దుగాల మీ దగ్గరికి 1000 రూపాయలు తీసుకొని వస్తాడు, 2000 తీసుకొని వస్తాడు. ఏమని నాకు ఓటేయరని చెప్తాడు. అమ్మా ఒక మాట చెప్పండి అమ్మా, ఇవాళ మనమంతా ఓట్లు మనవి, ఈ రాజ్యం మనది, కానీ పెత్తనం వాళ్ళ దగ్గర ఉంది. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ నా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, ఇక్కడ శివ ఉన్నాడు, మా శంకర్ ఉన్నాడు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, అమ్మా మీరందరూ చూడండి, నా వాళ్లకు రెడ్డోళ్ళ ఓట్లు వద్దు, కానీ రెడ్డోళ్ళారా నేను చెప్తా ఉన్నా, మరి నా వాళ్ళ ఓట్ల నువ్వు చెప్పు ఈ మాట. ఈడున్న నా సుధరాల ఓట్లు వద్దని చెప్పు. చెప్పారమ్మా, చెప్పారా? చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆ మాట చెప్పరు, కానీ నేను చెప్తా ఉన్నాం. ఇవాళ నా తల్లి, నా ఒంటరి ఆడబిడ్డలకు, నా ఒంటరి కుటుంబాలకు ఇలా బండలు దొరుకుతలేవు. బండలు లేకుండా వలస పోయి ఉపాధి కోసం బయటికి పోయి బతుకుతా ఉన్నారు ఈ పాలమూరు బిడ్డలు. ఇవాళ వీళ్ళకి ఇయ్యాలంటే కాంట్రాక్ట్లు, ఇలా ఒంటరి బిడ్డలకు కాంట్రాక్ట్లు లేవు, ఏమీ లేవు. అందరూ వాళ్ళే మర్చుకొని తింటా ఉన్నారు. అందుకోసమే అమ్మా అక్క ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లల కోసం ఆలోచించే పార్టీ కావన్నా, మన భవిష్యత్ కోసం ఆలోచించే మన కత్తెర గుర్తు కావన్నా, లేకపోతే 78 ఏళ్ల సంది మన రక్తం తాగుతున్న ఆ కాంగ్రెస్ పార్టీ, ఆ కారు పార్టీ కావన్నా, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీకు ఒక కథ చెప్తా తల్లి, మీరు బాగా ఆలోచన చేయండి. ఒక కథ చెప్తా అమ్మా. ఒక తాన ఒక ఊళ్ళే, ఇట్లే నాగర్ కర్నూలు ఊళ్ళే ఒక మేక ఉన్నదమ్మా. ఒక మేక ఉంటే అడవిలోకి, ఇదే అచ్చంపేట అడవిలో ఒక పులి ఉన్నది. మళ్ళా ఆ పులికి బాగా ఆకలి అవుతుంటే ఆడంగా నక్క పోతుంటే నక్కను పిలిచి చెప్పింది, ఏ నక్క, ఆ నాగర్ కర్నూలు కాడ మేక ఉన్నది, ఆ మేకను పట్టుకొస్తేనే మంచిది, నువ్వు లేకపోతే నిన్నే తింటా అని చెప్పిందట నక్కకు పులి. ఓమో నన్ను తింటే ఎట్లా సార్, నేను ఈ ఊళ్ళో పోయి నాగర్ కర్నూలు ఊళ్ళో పోయి నేను మేకను పట్టుకొస్తాను. నక్క వచ్చింది మెల్లగా. నక్క రాగానే మేక కలిసింది. మేక కలిసి ఏమంటుంది, నక్క నిన్ను అడవికి రాజుని చేస్తారట పులి, నిన్ను రమ్మంటుండే అని మేకకి చెప్పిండు. మరి నేనెందుకు రాజు అవుతారా, నేను మేకను కదా, అడవికి పులి ఉండాలి కదా రాజు, నన్ను చేస్తా అంటుండే ఎందుకంటే శాతనైతే లేదట రాజుకు, నిన్నే చేస్తారట. ఇక అచ్చంపేట అడవికి నిన్నే చేస్తారట, నల్లమల్ల అడవికి నిన్నే పులిని చేస్తారట, సింహాన్ని చేస్తారట, రమ్మంటుడు రాజుని చేస్తాడు అని చెప్పిండు. నిజమే నమ్మింది మేక. నిజంగానే ఆ పులి నన్ను రాజుని చేస్తుందేమో అని మెల్లగా ఇట్లా పడిపోయింది అడవికి. పోయే వరకల్లా వాడు ఏం చేసిండు, పులి తడక్కున మేక మీద తుంకి దాని చెవులు కొరికేసిండు. మేక చెవులు కొరికేసిండు. కొరికేగానే మేక భయపడి ఉరుకుతా ఉన్నది. మేక ఉరుకుతా ఉంటే మెల్లగా తప్పించుకొని ఉరుకుతా ఉంటే అప్పుడు పులి ఏం చేస్తుంది, నువ్వు వాడిని పట్టుకరకపోతే నిన్ను తింటా అంటే నక్క మళ్ళా మేకంట ఉరుకొచ్చి ఏం చెప్తుంది, ఏడు కురుకుతున్నావు రా, ఎందుకు కురుకుతున్నావు అట్లా అని చెప్తుంది. ఏడు కురుకుతున్నావు రా అని చెప్తే, అరే నన్ను రాజుని చేస్తాను, ఇటు తీసుకొచ్చి నా చెవులు కొరక పెడతావురా అని చెప్పి మేక నక్కను తిడుతుంటది. అరే అట్లా కాదురా, రాజుని చేయాలంటే నీ కిరీటం పెట్టాలి కదా అంటే, అవి పెట్టాలి.
పెట్టేందుకు చెవులాటము నేను చెవులు కొరికిండ్రా అంతేగాని ఇంకొకటి లేదురా అని చెప్తాడు. మరి నిజమే కావచ్చు ఆయనతో మళ్ళా పోతుంది మేక నమ్మి మళ్ళా పోయేసరికి వీడు ముంగడి దిక్కు నిలబడితే చెవులు కొరికిండని వెనక దిక్కు నిలబడుతుంది మేక. ఈసారి పులి ఏం చేస్తుంది, పడక్కున దొరికి తోక కొరికి పారేస్తుంది. మళ్ళా మేక తోక కొరికేయగానే కథం మళ్ళా ఉరుకుతుంది సస్తిలో అమ్మ వీడు రాజు చేస్తాను. ఇదివరకు చెవులు కొరికింది, ఇప్పుడు మేక నా తోక కొరికిందని మేక ఉరుకుతా ఉంటే మళ్ళా నక్క ఉరుకొచ్చి ఏం చెప్తాది ఎరికేనా, అరే ఏడిపోతున్నావు రా, నిన్ను రాజు చేస్తా అంటుండ్రా నల్లమలకు రమ్మంటుంటే గట్టు ఉరుకుతున్నావేరా అంటే, ఎక్కడ రాజు నీ ఇంట్లో పిరిగేలా ముందుగా పోతే చెవులు కొరికే ఇప్పుడు తోక కొరికే ఇక నన్ను చంపేందుకే నువ్వు తీసుకుపోతున్నావు అంటే మళ్ళా నక్క ఏం ఉపాయం కడుతుంది ఎరికేనా. చెవులు కొరికిండు కిరీటం పెడతాందుకు ఒప్పుకుంటా, మరి తోక ఎందుకు కొరికిండు రా అని మేక అడుగుతుంది. అడిగితే అరే నేను సింహాసనం మీద కూర్చున్న పెడతాందుకు తోకాట ముద్ర అందుకే కొరికిండని చెప్తాను. ప్రేమ నిజమే కావచ్చు అని ఏం చేస్తుంది ఆయన మేక మళ్ళా పోతుంది. మళ్ళా పోయి పులి ముంగ నిలవడంగానే అమ్మ ఈసారి తప్పించుకోగలని ఆయన మెడకాయ పట్టుకొని మేకను తినేస్తుంది పులి. ఇక ఈడికి వచ్చే బిఆర్ఎస్ పార్టీోడు, ఈడికి వచ్చే కాంగ్రెస్ పార్టీోడు ఈ నక్కాస్ వంటి మనుషులు మనల్ని పట్టకపోయి ఆ పెద్ద పెద్ద పులులకిచ్చి మనల్ని తినబెడతారన్నట్టు. అందుకోసమే మన అమ్మలక్కల్ని, మన ఆడబిడ్డల్ని, మన బతుకులు మార్చుకోవడం కోసం, మన జీవితాలు మార్చుకోవడం కోసం అమ్మా మన కోసం ఈ పార్టీని తీసుకొచ్చినామమ్మా. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు తల్లి. ఈ కత్తెర గుర్తుతోనే మన బంధాలు, ఈ కత్తెర గుర్తుతోనే మనకు జరిగిన మోసాలు అన్నిటిని కట్ చేసేది ఈ కత్తెర గుర్తు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇన్నేళ్ళు 60-70 ఏళ్ళు వాళ్ళ కోట్లు వేసినాం కదా అయ్యా, నీ బాంఛనని వాళ్ళని కోట్లేసి తిరుగుతున్నాం కదా, ఎన్నడన్నా మన బతుకులు మారినాయా, ఎన్నడన్నా మన జీవితాల్లో మార్పు వచ్చిందా, రాదు. రెట్ల పిల్లలే ఎమ్మెల్యేలు అవుతారు, రెట్ల పిల్లలే ఇంజనీర్లు అవుతారు. మా ఒడ్డరాల బిడ్డలు ఎందుకు కావద్దు, మా మాదిగోళ్ళ బిడ్డలు ఎందుకు కావద్దు, మా కొల్లోళ్ళ పిల్లలు ఎందుకు కావద్దు, మా కుర్మోళ్ళ పిల్లలు ఎందుకు కావద్దు. అందుకోసమే ఒక్కటే చెప్పిన నేను, మీ సోపతి వద్దురాబాయి రెడ్డిల సోపతి మాకు వద్దని చెప్పేసిన. వారి పిడికే రోడ్లు లేవు, ఈడ పిడికే రోడ్లు లేనోడు ఈడ నిలబడి మన మీద పెత్తనం చేస్తామంటే ఇంతమంది సూదరోళ్ళం ఉన్నాం కదా, ఇంతమంది పేదోళ్ళం ఉన్నాం కదా, మరి మన ఓట్లు మనం వేసుకొని మనం రాజులమైదామా లేకపోతే ఆ దొంగలకేసి మనం ఆగమైదామా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అందుకోసమే కత్తెర గుర్తుకు ఓటేసి మా శివని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మీ అందరినీ చేతులెత్తి నమస్కరించి వేడుకుంటా ఉన్నాం. అలాగే మా జయశంకర్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి కత్తెర గుర్తుకు ఓటేయమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తల్లులారా ఒక్కటైతే నిజం, మేము సార పోయకపోవచ్చు, మేము మందు పోయకపోవచ్చు, మేము పైసలు పంచకపోవచ్చు వాళ్ళ లెక్క, కానీ మీ కాళ్ళ కాడ జీతగాని లెక్క పనిచేస్తాను మాత్రం మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే మీరందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జై టిఆర్పి.